ज्ञान का सागर हो तुम, निर्मल ज्ञान का सागर हो तुम। श्वेत सुंदर शारदे, श्वेत सुंदर शारदे, दूर कर अवगुण हमारे, दूर कर अवगुण हमारे। निर्मल विद्या दान दे, दूर कर अवगुण हमारे। निर्मल विद्या दान दे, आत्मज्ञान की ज्योति जला दो, आत्मज्ञान की ज्योति जला दो। सुप्त हृदय में प्राण दे, ज्ञान दे, ज्ञान दे माने मल। ज्ञान दे, ज्ञान दे माने मल। జై శ్రీ మాతాజీ. సహజ యోగ ధ్యాన కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా మా హృదయపూర్వకమైన ఆత్మపూర్వకమైన స్వాగతం. ఈ 6వ రోజు కార్యక్రమానికి మనము ఇప్పటి వరకు గత 5 రోజులుగా మొదటి రోజు ఆత్మ సాక్షాత్కారం అంటే ఏమిటి, మన ఆత్మ యొక్క ఉనికిని మన సూక్ష్మ శరీరంలో మనము ఏ విధంగా అనుభూతి చెందాము, చైతన్య తరంగాలుగా మన ఆత్మని అనుభూతి చెందగలిగాము పరమ పూజ్య శ్రీ మాతాజీ గారి అనంతమైన కృపతో సహజ యోగ ధ్యానం ద్వారా. రెండవ రోజు మన సూక్ష్మ శరీరంలో ఉన్న నాడీ వ్యవస్థ అనగా అందులో ఉన్న ముఖ్యమైన 3 నాడుల గురించి, ఈడా నాడి అన్న చంద్రనాడి, పింగళ నాడి లేక సూర్యనాడి, మధ్యలో మార్గంలో ఉన్న సుషుమ్నా నాడి. ఈ 3 నాడుల గురించి, వాటి యొక్క పనితీరు, అసమతుల్యతకు లోనైనప్పుడు మనలో ఎటువంటి మానసిక శారీరక ఇబ్బందులు వస్తాయి అని మనం నేర్చుకున్నాము. 3వ రోజు మనలో ఉన్న ఈ 7 శక్తి కేంద్రాలు, చక్రాలు అని కూడా అంటాము, ప్లెక్సస్ అని కూడా అంటాము. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ అవయవాలు మన శరీరంలో ఉన్న ఏ అవయవాలని ఆ శక్తి కేంద్రాలు పోషిస్తాయి, కంట్రోల్ చేస్తాయి, అవి శక్తిహీనమైనప్పుడు మనలో ఎటువంటి అసమతుల్యతలు మనం ఎదుర్కొంటాము అని తెలుసుకున్నాము. తర్వాత మనము ఉప్పు నీటి చికిత్స ద్వారా మనలో ఉన్న చక్రాలలో ఉన్న, నాడులలో ఉన్న దోషాలను, బాధలను పంచమహాభూతాల ద్వారా, అంటే ఉప్పు అంటే భూమి తత్వము, నీరు, మనం వెలిగించే క్యాండిల్లో అగ్నితత్వము, బయట ఉన్న ప్రకాశతత్వము, ఆకాశతత్వము, ఇవన్నిటిని మనము ఉపయోగించి మనము ఈ ఫుడ్ సోకింగ్ ద్వారా మన చక్రాలలో ఉన్న దోషాలు, బాధలు ఎట్లా తొలగించుకోవాలో నేర్చుకున్నాము. ఇప్పుడు మీకు అనిపించవచ్చు, మన చుట్టూ ఉన్న పంచమహాభూతాలు ద్వారా మన చక్రాలలో ఉన్న దోషాలు ఎలా మనం తొలగించుకోగలం, వాటికి వీటికి ఏంటి అనుసంధానం అని. మన చక్రాలలో మనలో ఉన్న ఈ 7 చక్రాలు పంచమహాభూతాలతో అనుసంధానమై ఉన్నాయన్నమాట. బయట ఉన్న పంచమహాభూతాలు మనలో ఉన్న ఈ చక్రాలకి అనుసంధానం. ఎట్లా అంటే మన మూలాధార చక్రం. మనం నిన్న మొట్టమొదటిగా మూలాధార చక్రం గురించి నేర్చుకున్నాం. మూలాధార చక్రము భూమి తత్వం, మూలాధార చక్రం యొక్క తత్వం ఏమిటంటే భూమి తత్వం అన్నమాట. మనము ధ్యానం చేసినప్పుడు కానీ, మనం ఏదన్నా పూజ చేసినప్పుడు కానీ, మనం కింద కూర్చుంటాం చూడండి. కింద కూర్చున్నప్పుడు మనం కూర్చున్న ప్రదేశం భూమికి ఎక్కడైతే తగులుతుందో అక్కడ మన మూలాధార చక్రం ఉంటుంది. ఆ కనెక్షన్ ద్వారా, భూమి మాతతో ఉన్న కనెక్షన్ ద్వారా మన మూలాధార చక్రాన్ని మనము శుద్ధిపరచుకోవచ్చు. అట్లానే మన 2వ చక్రము స్వాదిష్టాన చక్రము గురించి మనం ఈ రోజు నేర్చుకుంటాము. ఇలా ప్రతి చక్రాలు కూడా మనలో ఉన్న ఈ 7 చక్రాలు మనం వెళ్ళే కొలది నేర్చుకుంటాం ఏంటంటే, ప్రతి చక్రము ఒక్కొక్క పంచమహాభూతంతో అనుసంధానమైంది. అందువలన మనం ఫుడ్ సోకింగ్ లో
ఈ ఉప్పు నీళ్ళలో ఎదురుగా క్యాండిల్ పెట్టుకొని, శ్రీ మాతాజీ గారి ఫోటోగ్రాఫ్ పెట్టుకొని మనము ఈ ఉప్పు నీట చికిత్స చేసినందువలన మన సూక్ష్మ శరీరంలో ఈ ఉన్న బాధలన్నీ తొలగిపోతాయన్నమాట. సో, ఆ టాపిక్ చెప్తున్నాం కదండీ! ఇప్పుడు 35 మంది ఉన్నారిక్కడ. 36 మందున్నారు. మనం ఫుడ్స్ గురించి నేర్చుకొని 2 రోజులయింది. ఎవరు ఒక్కసారి మీరు ఎంతమంది ఈ ఉప్పు నీటి చికిత్స ఇంట్లో చేశారు? ఒకసారి ఆహ్, మీరు చేతులు ఎత్తి కానీ లేకపోతే అన్‌మ్యూట్ చేసి కానీ, లేకపోతే చాట్‌లో కానీ చెప్తే మేము చెప్పిన ఈ జ్ఞానాన్ని, ఈ విద్యను మీరు ఇంటికెళ్ళి పాటిస్తున్నారు అని తెలిస్తే మాకింకొంచెం ఉత్సాహం, ఆనందంగా ఉంటుందనమాట. సో, మీరు చేస్తుంటే వెరీ నైస్ అండి. చాలా మంది హ్యాండ్స్ చూపిస్తున్నారు. ఇంకా మిగతా వాళ్ళు కూడా చేస్తే చెయ్యని వాళ్ళకి ప్రోత్సాహం ఉంటుంది. అయ్యో! విన్న వాళ్ళందరూ చేస్తున్నారు. నేను కూడా చేయాలని. ఇది ఒక చాలా సింపుల్ టెక్నిక్ అండి. నిన్న మనము ప్రోగ్రామ్ చేసుకున్నప్పుడు మాకు ఆహ్, ఆలోచనలొస్తున్నాయి, వైబ్రేషన్స్ తెలియట్లేదు అని కొంతమంది అంటున్నారు. వారందరికీ ఇది ఆహ్, ఒక మంచి టెక్నిక్ అండి. మనలో దోషాలు పోయి, మన సూక్ష్మ శరీరంలో ఉన్న ఈ చైతన్యాన్ని మనం అనుభూతి చెందడానికి. సో, అది ఉప్పు నీటి చికిత్స మీరింకా చెయ్యకపోతూ ఉంటే దయచేసి చేస్తూ ఉంటే మీరు నేర్చుకున్నది మనం ధ్యానం చేసినప్పుడు మీరు మరింత లోతులకి వెళ్ళగలరనమాట. సో, ఈరోజు మనం నిన్న మూలాధార చక్రం గురించి నేర్చుకున్నాము. మూలాధార చక్రంలో ఉన్న అధిష్టాన దేవత శ్రీ గణేశులని. ఎప్పుడైతే మన కుండలిని శక్తి, భగవంతుని యొక్క ప్రేమ శక్తి మనలో వచ్చి ఈ మూలాధార చక్రంను ఎప్పుడైతే చైతన్యపూరితం చేస్తుందో, అప్పుడు మనకి శ్రీ గణేషుని తత్వాలు ఏమిటంటే అమాయకత్వము, వివేకము, విజ్ఞానము, పవిత్రత, విచక్షణ జ్ఞానము, ధైర్యము, వినమ్రత ఇవన్నీ మనకి శ్రీ గణేషుని ద్వారా వస్తాయి. నిన్న మనం ధ్యానం చేసినప్పుడు కూడా ఏం నేర్చుకున్నామంటే, మనకి సమ్మతి, సమతుల్యత కూడా మూలాధార చక్రం నుంచే మొదలవుతుంది. అంటే ఏమి జరిగినా, ఎలా జరిగినా స్పందించకుండా సమ్మతి అనేది మనకి మూలాధార చక్రం నుంచొస్తుంది. ఎప్పుడైతే మనలో ఆ సమ్మతి, తద్వారా సమతుల్యత మనలో క్ష నెమ్మదిగా మనం మనలో ఆ భావాలు మనలో వ్యక్తమవుతున్నప్పుడు, మన రోజువారీ జీవితమే కాకుండా, మన ధ్యానంలో కూడా మనం స్థిరపడగలుగుతామనమాట. సో, అందుకనే మనకి మూలాధార చక్రము చాలా ఇంపార్టెంట్ అంటారు. మూలాధార చక్రము ఎంత పవిత్రంగా ఉంటే, మన కుండలిని శక్తి అంత సులువుగా, సునాయాసంగా మనకి యోగాన్ని ప్రసాదించటానికి ఆవిడ కూడా ఆనందపడుతూ పైకొస్తారనమాట. మన మూలాధార చక్రంలో ఉన్న పవిత్రతను బట్టి. ఇప్పుడు ఈరోజు మనము మూలాధార చక్రం పైన మన కుండలిని సక్రం బోన్‌లో ఉన్న కుండలిని శక్తి పైన ఉన్న స్వాదిష్టాన చక్రం గురించి మనం ఈరోజు కొంచెం తెలుసుకొని, తర్వాత స్వాదిష్టాన చక్రం మీద ఎలా ధ్యానం చేయాలి? మనము ఏమేమి దేవీ దేవతల్ని ప్రార్థించాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందామండి. తర్వాత శ్రీ మాతాజీ గారి స్పీచ్ కూడా స్వాదిష్టాన చక్రం మీద మనము శ్రీ మాతాజీ గారు ఏం చెప్పారో అని విందాం. ఇప్పుడు స్వాదిష్టాన చక్రము మనకి ఎడమ బొటన వేలులో ఎడమ స్వాదిష్టాన చక్రము, కుడి బ్రొటన వేలులో కుడి స్వాదిష్టాన చక్రము యొక్క స్థితిగతులు మనకు తెలుస్తాయన్నమాట. స్వాదిష్టాన చక్రం యొక్క అధిష్టాన దేవీ దేవతలు బ్రహ్మదేవ, సరస్వతులు. మనకి మూలాధార చక్రము కుండలిని ఉత్థానపరచడానికి ఎంత ఉపయోగిస్తుందో, మనము ధ్యానంలో వెళ్ళటానికి, ధ్యానంలో స్థిరపడటానికి మన స్వాదిష్టాన చక్రము అంత ముఖ్యమనమాట. సో, దయచేసి ఈరోజు స్వాదిష్టాన చక్రంలో ఉన్న ముఖ్య విషయాలన్నీ దయచేసి మీరు ఆత్మతో వినండి. మన మన మైండ్‌తో కాకుండా ఆత్మతో వింటే మనకి లోపలికి వెళ్తుంది. మన స్వాదిష్టాన చక్రంలో మీరు తెలుసుకుంటారు 2 ముఖ్యమైనవి మనకి 2 ముఖ్యమైన గుణగణాలు మనకి శక్తులు స్వాదిష్టాన చక్రంలో ఉంటాయి. అవేమిటంటే ఎడమ వైపు శుద్ధ ఇచ్ఛ. దాన్ని ఇచ్ఛాశక్తి అంటారు. అది భగవతి యొక్క సరస్వతీ దేవి యొక్క ఇచ్ఛాశక్తి. కుడి స్వాదిష్టాన చక్రంలో చిత్ శక్తి ఉంటుంది. క్రియాశక్తి కూడా ఉంటుంది.
మనం ధ్యానంలో స్థిరపడాలంటే మనకి ముఖ్యమైనవి 2 ఏంటంటే, మనల్ని మనం తెలుసుకోవాలి. మనల్ని సృష్టించిన ఈ పరమ చైతన్య శక్తితో మనకి యోగం కావాలి. ఎప్పుడూ ఆ అనుసంధానంలో మనం ఉండాలి అనే దృఢమైన కోరిక ఉండాలి అందరికి. మనం ధ్యానంలో స్థిరపడాలి అంటే. దానితో పాటు మనకి నిర్మలమైన చిత్తం. మళ్ళీ శ్రీ మహాసరస్వతి దేవి యొక్క నిర్మలమైన చిత్తం, క్రియాశక్తి. మనకి కోరిక ఒక్కటే ఉండదు కదండీ! క్రియాశక్తి కూడా కావాలి. క్రియాశక్తి ఎట్లా పనిచేస్తుందంటే, పొద్దున మన చేత ఆ క్రియాశక్తి ధ్యానం చేయిస్తుంది. సాయంత్రం మన చేత ధ్యానం చేయిస్తుంది. ధ్యానం చేయించడానికి కూర్చోపెడుతుంది క్రియాశక్తి. ధ్యానం చేస్తున్నప్పుడు మనకు కావాల్సింది చిత్శక్తి. ఆ చిత్శక్తి కూడా మనకి కుడి స్వాదిష్టాన చక్రం నుంచి వస్తుంది. సో, ఈ శుద్ధ ఇచ్ఛతో ధ్యానం చేయాలని కూర్చొని, నిర్మలమైన చిత్తంతో మనము ఆ యోగం మీద చిత్తం పెట్టి ధ్యానం చేస్తే, నెమ్మదిగా మన చక్రాల్లో ఉన్న స్థితిగతులు, మన చక్రాల్లో ఉన్న దేవీ దేవతలు ఇవందరూ మనకి అనుభవపూర్వకంగా తెలుస్తది. ఎట్లా మన కుండలిని శక్తి సహస్రారం మీద ఎలా అనుభవపూర్వకంగా తెలిసిందో, అట్లానే మన చేతుల్లో మన వెళ్ళగా మన బాడీలో కూడా మన వెన్నెముక ద్వారా కూడా మన కుండలిని శక్తి యొక్క అనుభూతి మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనము మన స్వాదిష్టాన చక్రం గురించి తెలుసుకొని, తర్వాత శ్రీ మాతాజీ గారి స్పీచ్ కూడా విందాము. జై శ్రీ మాతాజీ. ఈరోజు సహజ యోగ ధ్యాన సాధనకి విచ్చేసినటువంటి యోగులకు శ్రీ మాతాజీ తరఫున హృదయపూర్వక వందనములు, స్వాగతం, సుస్వాగతం. అమ్మా, మీ సహజ యోగ పసిబిడ్డలమైన మేము ఆత్మ స్వరూపులుగా సామూహిక ధ్యానమునకే మీ పాదపద్మముల చెంత అత్యంత భక్తి శ్రద్ధలతో, అనన్య శరణాగతులతో, పూర్తి వినమ్రతతో మీ సహస్రదల పాదపద్మముల చెంత ప్రణమిల్లుచున్నాము తల్లి. మమ్ము అనుగ్రహించి, ఆశీర్వదించి, అనుమతి నుసిగి, అర్హతను ప్రసాదించ ప్రార్థన. మన 2 అరచేతులు తెరిచి శ్రీ మాతాజీ వైపు ఉంచి ప్రసన్న వదనముతో, ప్రశాంత చిత్తులే, దేదీప్యమానంగా సూర్య తేజముతో వెలుగుతున్నటువంటి అమ్మ బొట్టును చూస్తూ కాసేపు ధ్యానంలో ఉందాం. మన 2 అరచేతులలో వస్తున్నటువంటి చైతన్య తరంగాలను గమనిస్తూ ధ్యానిస్తూ ఉందాము. ఈరోజు మనము స్వాదిష్టాన చక్రం గురించి తెలుసుకొని ధ్యానం చేసుకుందాం. స్వాదిష్టాన చక్రం యొక్క ఆదిష్టాన దేవతలు శ్రీ బ్రహ్మదేవ సరస్వతులు. శ్రీ బ్రహ్మదేవుడు సృష్టి రచన గావించినట్టయితే, శ్రీ సరస్వతి మాత భక్తుల నాలుకపై నటనమాడి వాళ్ళకి సరస్వతీ పుత్రులనే జ్ఞానోపార్జన ప్రసాదించినటువంటి శక్తి. స్వాదిష్టాన చక్రమునకు అనుసంధానమైన అవయవములు పెద్ద ప్రేగులు, చిన్న ప్రేగులు, ప్యాంక్రియాస్, స్ప్లీన్, లివర్, కిడ్నీస్, గర్భాశయము. ఈ అవయవములు సక్రమముగా పనిచేయుటకు సుషుమ్నాలో ఉన్న స్వాదిష్టాన చక్రము నుండి శక్తి ప్రవాహం జరుగుతూ ఉంటుంది. ఎడమ స్వాదిష్టాన చక్రము మీద ధ్యానం చేయడం ద్వారా మనకు వచ్చే గుణములు శుద్ధ విద్య, శుద్ధ ఇచ్ఛ, అంటే శుద్ధ జ్ఞానము మనము ధ్యానము ద్వారా పెంపొందించుకుంటే
మనకు శుద్ధమైన కోరికలు వస్తాయి. కుడి స్వాదిష్టానపై ధ్యానము చేయుట ద్వారా మన చిత్తము నిర్మలమవుతుంది. మనలో ఉన్న కోపము తగ్గుతూ వస్తుంది. మన కోపమే మనకు అన్నింటికంటా పెద్ద శత్రువు. దానిని మనము కుడి స్వాదిష్టానముపై ధ్యానము చేయుట ద్వారా మనలో ఉన్న కోపము తగుముఖం పడుతుంది. మధ్య స్వాదిష్టానము మీద ధ్యానము చేయటం ద్వారా మనలో సృజనాత్మకత పెరుగుతుంది. కళలు మనలో బాగా అభివృద్ధి చెందుతాయి. స్వాదిష్టాన చక్రము సమతుల్య స్థితిలో లేకపోతే మన ఎడమ స్వాదిష్టానము ద్వారా అవిద్య చోటు చేసుకుంటుంది. మన కోరికలు కూడా చెడు కోరికలుగా మారుతాయి. ఎడమ స్వాదిష్టానము ద్వారా దుష్ట శక్తులు మనలో ప్రవేశించే అవకాశం ఉంటుంది. అందువలన నిర్మల చిత్తముతో ధ్యానము ద్వారా మన స్వాదిష్టానమును సమతుల్యములో ఉంచుకొనవలెను. అదేవిధంగా మన అసమతుల్యత కుడి స్వాదిష్టానము ద్వారా చిత్తము నిర్మలంగా కాకుండా వ్యాకులంగా తయారవుతుంది. అధికంగా ఆలోచించడం ద్వారా మన లివర్లో అధిక ఉష్ణం ఉత్పత్తి అవుతాయి. బీపీ, షుగర్, కాన్స్టిపేషన్, ఆస్తమా, మైగ్రేన్, బ్లడ్ క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తూ ఉంటాయి. ఆ వ్యాధులను మనం అనునిత్యము ధ్యానం చేసుకున్నట ద్వారా కుండలిని శక్తి ద్వారా శుద్ధి చేసుకొని వ్యాధులను తొలగించుకోవచ్చు. స్వాదిష్టాన చక్రం అనేది 6 దళములు కలిగిన తామర పువ్వులా గోచరిస్తూ పసుపు వర్ణములో ఉంటుంది. ఇది అగ్నితత్వమును కలిగి ఉంటుంది. మన చేతి బొటన వేలిలో ఈ చక్రం యొక్క స్థితి తెలుస్తుంటుంది మనకి. ఎడమ చేతి బొటన వేలిలో ఎడమ స్వాదిష్టాన చక్రము, కుడి చేతి బొటన వేలిలో కుడి స్వాదిష్టానం యొక్క స్థితి తెలుస్తుంది. మన నిత్య జీవితంలో ఎంతో ముఖ్యమైన ఈ చక్రము మీద ఈరోజు ధ్యానం చేసుకుందాము. దానికోసం ముందుగా ధ్యానము చేసుకున్నటకు శ్రీ మాతాజీ గారి అనుమతి తీసుకొని మనలో గతంలో వస్తున్న ఆలోచనలను భూతత్వము ద్వారా, అలాగే భవిష్యత్తు నుంచి వస్తున్న ఆలోచనలను ఆకాశతత్వము ద్వారా తొలగించుకొని మనలో ఒక సమతుల్య స్థితిని పెంపొందించుకొని మనం ఈ చక్రం మీద ధ్యానం చేసుకుందాం. మన 2 అరచేతులను తెరిచి ఉంచి శ్రీ మాతాజీ గారి బొట్టును చూస్తూ మన అరచేతులలో వస్తున్న చైతన్య తరంగాలను గమనిస్తూ ఉందాము. ఇప్పుడు నెమ్మదిగా కుండలని జాగృతి చేసుకొని బంధన్ వేసుకుందాం. ఇప్పుడు 2 అరచేతులు భూమిపైన ఉంచి
అమ్మా భూమాత, మా మూలాధారంలో ఉన్న సమస్త బాధలు, దోషాలు అన్నీ కూడా భూతత్వములోనికి విలీనం చేసి ఈనాటి మా ఈ సామూహిక ధ్యానము చేసుకున్నట్టు కొరకు మాకు అనుమతిని, అర్హతని ప్రసాదించండి తల్లి. చిత్తాన్ని మాడుపై ఉంచి 2 నిమిషంలో ధ్యానాన్ని కొనసాగించుకుందాం. ఇప్పుడు నెమ్మదిగా మన ఎడమ చేతిని ఒడిలో, లెఫ్ట్ హ్యాండ్ని ఒడిలో పెట్టుకొని మన రైట్ హ్యాండ్ని భూమాతపై ఉంచి మన లోపల ఉన్న పరమాత్మని యొక్క ప్రేమ శక్తి అయిన కుండలిని మాతను ఈ విధంగా ప్రార్థించుకుందాం. అమ్మా, మా ఎడమ పార్శ్వంలో ఉన్న భూతకాలపు ఆలోచనలు, భయాలు, ఆందోళనలు, శారీరక, మానసిక, భావోద్వేగ సమస్యలన్నింటినీ కూడా భూతత్వంలోనికి విలీనము చేసి మా చిత్తమును భూతకాలము నుండి ప్రస్తుతములో, వర్తమానములో దయచేసి స్థిరపరచండి తల్లి అని శ్రీ మాతాజీని ప్రార్థించుకొని 2 నిమిషముల పాటు ఈ ధ్యానాన్ని కొనసాగించుకుందాము. ఏ విధమైన ఆలోచనలు లేకుండా మన చిత్తాన్ని మాడుపై ఉంచి ఎడమ అరచేతి వేళ్లను, కుడి అరచేతి వేళ్లను గమనిస్తూ ఉందాం. ఇప్పుడు నెమ్మదిగా కుడి అరచేతిని, రైట్ హ్యాండ్ని ఒడిలో పెట్టుకొని లెఫ్ట్ హ్యాండ్ని మడిచి అరచేతిని ఆకాశం వైపు చూపిస్తూ మనలో ఉన్న పరమాత్మని శక్తి అయిన తల్లి శక్తిని ఈ విధంగా ప్రార్థించుకుందాము. అమ్మా, మా కుడి పార్శ్వంలో ఉన్నటువంటి భవిష్యత్తు కాలపు ఆలోచనలు, భయాలు, ఆందోళనలు, మా కుడి పార్శ్వంలో ఉన్న అతి ఉష్ణం ద్వారా వచ్చే శారీరక సమస్యలను అన్నీ కూడా ఆకాశతత్వంలోనికి దయచేసి విలీనం చేసి మా చిత్తాన్ని భవిష్యత్ కాలపు ఆలోచనలో నుండి వర్తమానములోనికి తీసుకువచ్చి స్థిరపరచండి తల్లి. మన చిత్తాన్ని శిరస్సుపై ఉంచి కుడి అరచేతి వేళ్లను, ఎడమ అరచేతి వేళ్లని గమనిస్తూ ఈ ధ్యానాన్ని కొనసాగించుకుందాము.
ఇప్పుడు మన 2 అరచేతులని మన ఒడిలో పెట్టుకొని మనలో ఉన్న పరమాత్మని శక్తి అయిన తల్లి శక్తిని ఈ విధంగా ప్రార్థించుకుందాము. అమ్మా, మా సుషుమ్నాలో ఉన్న సమస్త అవరోధాలను తొలగించి మా చిత్తాన్ని ప్రస్తుతంలో వర్తమానములో స్థిరపరచమని ప్రార్థించుకుందాం. ఇప్పుడు మన చిత్తాన్ని కుడి మూలాధారమైన శ్రీ కార్తికేయుని యొక్క శక్తిని ధ్యానించుకుందాము. సర్వ అవంతరాలకి రక్ష అయినటువంటి శివపార్వతి పుత్రుడైన శ్రీ కార్తికేయుణ్ణి మనము ధ్యానించుకుందాము. మన అంతర్మననములో ఓం గం గణపతియే నమః అంటూ కాసేపు ధ్యానించుకుందాము. మన కుడి అరచేతిని శ్రీ మాతాజీ వైపు ఉంచి మన ఎడమ అరచేతిని భూమాతపై ఉంచి ఈ ధ్యానాన్ని చేసుకుందాము. ఓం గం గణపతయే నమః అంటూ అంతర్మనములో మంత్రపఠనం చేసుకుంటూ చిత్తాన్ని సహస్రారం పైన ఉంచుకొని ధ్యానించుకుందాం. ఇప్పుడు మెల్లిగా మన కుడి అరచేతిని ఎడమ స్వాదిష్టాన చక్రము మన ఎడమ పొత్తి కడుపు పైన ఉంచుకొని మన ఎడమ అరచేతిని శ్రీ మాతాజీ వైపు ఉంచుకొని, అమ్మా, మీ దయతో మాకు నిర్మల విద్యను ప్రసాదించండి తల్లి. అమ్మా, మీ దయతో మాకు నిర్మల విద్యను ప్రసాదించండి తల్లి. దయచేసి మాలో ఉన్న అవిద్యను దూరం చేయండి తల్లి. అమ్మా, మాకు శుద్ధ ఇచ్చను కలుగ చేయండి అని ప్రార్థించి మన ఎడమ స్వాదిష్టానము మీద మన పూర్తి చిత్తాన్ని నిలిపి ధ్యానాన్ని కొనసాగించుకుందాము. ఇప్పుడు మెల్లిగా మన ఎడమ అరచేతిని కుడి స్వాదిష్టాన చక్రము అంటే కుడి పొత్తి కడుపు పైన ఉంచి మన కుడి అరచేతిని శ్రీ మాతాజీ వైపు ఉంచి, అమ్మా, మా యందు దయతో మాలో ఉన్న సకల ఆలోచనలను దయచేసి తొలగించండి తల్లి. అమ్మా, అన్ని మీరే చేస్తున్నారు, మేము కేవలము నిమిత్త మాత్రులము మాత్రమే తల్లి.
అని చెప్పి మన కుడి స్వాధిష్టానము మీద మన పరిపూర్ణ చిత్తాన్ని నిలిపి మన ధ్యానాన్ని కొనసాగించుకుందాము. ఇప్పుడు నెమ్మదిగా మన కుడి చేతిని మన మధ్య స్వాధిష్టానము పైన మన కుడి అరచేతిని ఉంచి మన ఎడమ అరచేతిని శ్రీ మాతాజీ పటం వైపు ఉంచి ఈ విధంగా ప్రార్థించుకుందాము. అమ్మా శ్రీ మాతాజీ, మా మధ్య స్వాధిష్టాన చక్రములో మాకు సృజనాత్మక శక్తిని దయచేసి ప్రసాదించండి తల్లి. సకల కళల ప్రావీణ్యముతో కూడుకున్న సృజనాత్మక శక్తిని మా సెంటర్ స్వాధిష్టాన చక్రములో జాగృతం చేయండి తల్లి. ఇప్పుడు మన రెండు అరచేతులను హృదయ స్థానంలో నిలుపుకొని మన చిత్తాన్ని సహస్రారంలో ఉంచి ధ్యానంలో ఉందాం. మన కుండలిని మాతను మూలాధారంలో నుండి ఆజ్ఞా చక్రంలోనికి ఆహ్వానిస్తూ మన కుడి అరచేతిని నుదిటిపైన ఉంచుకొని ఇరువైపులా కొద్దిగా నొక్కుతూ, అమ్మా శ్రీ మాతాజీ, మాకు నిర్విచార స్థితిని ప్రసాదించండి తల్లి. అమ్మా శ్రీ మాతాజీ, మేము అందరినీ క్షమిస్తున్నాము తల్లి. మమ్ములను మేము కూడా క్షమించుకుంటున్నాము తల్లి. మీరు దయచేసి మా అందరినీ క్షమించండి తల్లి. ఎప్పుడైతే మనము అందరినీ క్షమించగలుగుతామో అప్పుడే భగవంతుని దృష్టిలో క్షమకి అర్హత పాత్రులమవుతాము. అమ్మా శ్రీ మాతాజీ, మేము అందరినీ క్షమిస్తున్నాము తల్లి. మమ్ములను మేము కూడా క్షమించుకుంటున్నామమ్మా. దయచేసి మీరు మమ్ములను క్షమించండి తల్లి. అమ్మా, మాకు నిర్విచార స్థితిని ప్రసాదించండి తల్లి. ఇప్పుడు కుండలిని మాతని సహస్రార పైకి ఆహ్వానించుకొని మన చిత్తాన్ని నిర్విచార స్థితిలో ధ్యానించుకుందాము. చిత్తాన్ని మాడిపై ఉంచి చైతన్య తరంగాలను గమనిస్తూ ఉందాము. మాడుపైన, వెన్నుముక పైన, నుదిటి పైన, రెండు అరచేతుల పైన, అరికాలల్లో
చైతన్య తరంగాలను గమనిస్తూ కాసేపు ధ్యానాన్ని కొనసాగించుకుందాం. ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరిచి 2 చేతులు జోడించి శ్రీ మాతాజీ గారికి నమస్కరించుకుంటూ, అమ్మా, ఇంత చక్కటి ధ్యానమును మాకు ప్రసాదించినందుకు ధన్యవాదాలు తల్లి. హృదయపూర్వక ధన్యవాదములు తల్లి. ఇంత చక్కటి చైతన్య తరంగాలను, సచ్చిదానంద యోగాన్ని మాకు ప్రసాదించినందుకు శతకోటి వందనములు తల్లి. అమ్మా, మా ఈ ధ్యానమును మీ పాదపద్మముల చెంత సమర్పించుకుంటున్నాము తల్లి. ఈ ధ్యానమునందు తెలిసి తెలియక ఏవైనా పొరపాట్లు చేసి ఉంటే దయచేసి మీ దయార్థ హృదయముతో మమ్మల్ని క్షమించండి తల్లి. ఇప్పుడు నెమ్మదిగా కుండల్ని జాగృతి చేసుకుని బంధం వేసుకుందాం. So this center, that is what we call the Swadhisthana center, is a center that gives you your future energy to think of your future, your planning, which gives you energy to bring forth the manifestation of the physical labor or physical exercise or physical work. This poor center has to work for one work, to convert the fat for the use of the brain. Now, if one center which has to do many other things starts doing only one work, all other things are neglected. As a result of that, you develop problems because it has to cater to your liver, to your pancreas, to your kidneys, to your spleen. And once it goes into action for one channelized work, it gets programmed for it. And then it cannot take care of these things. That's how you develop a bad liver. You develop a diabetes, kidney trouble, blood pressures. Also you develop a very serious disease called blood cancer. Now Sahaja Yoga can cure all these troubles. It's only physical. But it can cure even physical troubles, because if this center is brought to its normal behavior, if it is made to behave in a very normal way, you can easily cure all such diseases which come out of your overactivity, overthinking, over-imaginativeness. It's a very dangerous thing to always think about the future. For example, now we are here sitting down, we should be comfortably sitting down and talking to each other. Instead of that, now we are thinking, what am I going to go
do tomorrow, or what am I going to do when I go home, how I am going to cook, what am I going to eat, or how I am going to take my train. All these futuristic behaviors lead you to a very funny personality. You become so futuristic that you forget the past. I met a gentleman who forgot even his own name. He forgot the name of his father, he forgot the name of his mother, and also, to the dismay of his wife, her name. And she started crying. She said, now what to do? He's forgotten everything. Now he is in a futuristic area. He just knows the future. Then he was to be pushed back again into the center. Then gradually he started remembering. Then he told me that he's chairman of one of the councils of a big district place in India. And he said, hey boss. He said, no, I am. I said, that's good. That's better. Now you are in that state where you say, I am. So this is what happens. And this is what's going to happen to our societies here, which is very futuristic. So to cut it down, one can try anything. You may try anything. For example, you may show pictures of the past and things like that, but that is not going to bring back the horse. It's running very fast. The only thing that can work it out is the awakening of the Kundalini. When the Kundalini awakens itself, she makes the center enlighten, and the center itself resumes its normal shape, its normal behavior, and its normal condition. Apart from that, it has got a dynamic power or manifestation that this center which looks after our attention becomes enlightened, and our attention becomes enlightened, and the attention which is enlightened becomes dynamic. In the sense now, sitting down here, you can pay attention to anyone. Just pay attention. You don't have to do anything. Just pay attention to that person, and you can find out on your fingertips what's the matter with the person. Thousands of miles he may be. When Nixon was having trouble, suddenly, I don't know, I said, find out about Nixon, how is he? And they said, he's in a terrible mess. Christ has said, your hands will speak. That's the time has come. These hands, which look so simple, but they are so intricate and so intricately built that the nerve endings are so microscopic that we cannot understand how much they can tell us, how far they can go. When the awakening takes place, you start feeling the vibrations around you, the all-pervading power which you have never felt before, through these fingertips which we neglect, we misuse them, we use them for wrong things. These fingertips themselves get enlightened, and you start feeling them. That's what I said, that you have to get your awareness which is enlightened. It's the awareness which has to manifest. And that's how you start feeling them on your fingers. It's wrong here, it's wrong there. You can see where is the problem. Now all these are related to your centers. These are 5, 6 and 7. 7 on the left and 7 on the right. So this is about your emotional side, and this is about your right. About your physical and your rational, or you can say mental side. So you can make out a person how he is by just knowing whether you are getting heat from that person, whether you are getting burning from that person, whether they are getting numb, whether they are becoming heavy. And a rapport is established with the all-pervading power which informs you, get the messages. And the messages are so correct that even if you have 10 children who are realized souls, there are many children these days are born as realized souls. We don't understand children these days, but these days they are great children, and they are born today because the time has come. This is the time of judgment time. This is the time of resurrection. This is the time about which people have described in all the scriptures. So great people are taking birth. And these children, if you tie them up and their eyes and ask them,
about a person who is sitting facing them. What's the problem with this person? They will all raise the same finger. All of them will raise the same finger, even if their eyes are tied, even if their backs are towards the person, they can just push back their hands and say. They are so good, children are so good. You see, when they put their fingers in the mouth, we sometimes think, I don't know, Freud, who might call a very half-baked person, he didn't know much about God and life and nothing at all. He was very little bit he knew. He says that this has something to God, sex. He was nothing but a sex point, and he wants everybody to be a sex point, not a human being. So this fellow, whatever he may say, but the truth is that it is nothing to do with sex. It is that they feel the heat on their fingers. They actually feel it. And that's how they put it in the mouth. The little children I've seen. We have one here who has come from England, from London. There's another one who is from here somewhere. And all of these, if you ask them, they will immediately tell, where is the catch? Which chakra is catching? Now, children, you cannot be fooled. They all tell you the same thing, that this is what is happening. So your awareness is enlightened, and your hands, which have got the sympathetic endings here, tell you. We can say that now, in our central nervous system, we can feel about others and about ourselves. Now, supposing you are sitting here and I ask you, what's the problem with you? You would say, I don't know what's the problem with me is. I don't know. But I may be able to tell you what's the problem. If you go and see the doctor, he'll say, yes, that's the problem. How do you know? You don't have to go to any examination, for all pathological examination where all your teeth are taken out, eyes are taken out, and by the time you end up, they tell you, you are the healthiest man. You don't have to go to all these horrible things. You don't have to waste any money and try all these frustrating things. Just putting your hands, you will know about it. పూజ్యశ్రీ మాతాజీ గారు స్వాదిష్టాన చక్రం గురించి అనేక విషయాలు చెప్పారు, అవి కూడా తెలుసుకుందాం. దానికన్నా ముందు ఒక చిన్న రివ్యూ. మనం ఇప్పుడు 6వ రోజుకు చేరుకున్నాము. 2వ చక్రం గురించి విస్తారంగా తెలుసుకున్నాం. మన శరీరంలో మన గురించి అంటే రోజు కాస్త జ్ఞానం వస్తుంటుంది. హిందూ మహాసముద్రం కన్నా పెద్దది కాబట్టి ఇది కాస్త రోజు వస్తుంది. పద్ధతి ఒకటే, ధ్యానము ఒకటే, సహజయోగం ఒకటే, లెఫ్ట్ రైట్ క్లియర్ చేసుకోవటం, నిర్విచారంలోకి రావటం. పద్ధతిలో ఎలాంటి మార్పు జరగలేదు. ఎందుకంటే మానవుడు 7 చక్రాల యొక్క 7 శక్తి కేంద్రాల యొక్క రాశీభూతం. మరి వాటిని అన్నిటిని గురించి తెలుసుకోవాలంటే రోజుకు రోజు కాస్త జ్ఞానం కావాలి కదా. మన కోసం మన ఇంజనీరింగ్ లోపల ఎలా ఉంది అది చెప్పడానికి పూజ్యశ్రీ మాతాజీ గారు ఈ సమయంలో రావాల్సి వచ్చింది. మన అందరి కోసం, మొత్తం ప్రపంచం కోసం. ఏం చెబుతున్నారంటే శ్రీ మాతాజీ గారు, మీ శక్తి కేంద్రాలు, మీకున్న 7 సప్త కేంద్రాలు ప్లస్ ఒక కుండలిని శక్తి కలిసి మీకు అనంతమైనటువంటి జ్ఞానము, అనంతమైనటువంటి విద్యాశక్తి ఇస్తున్నాయి అంటున్నారు. అంటే విద్వత్, మన యొక్క జ్ఞానము రోజు రోజుకి పెరగాలి. ధ్యానము పెరుగుతూ వస్తుంది సాధన వలన, దాంతో పోటీ పడుతూ జ్ఞానం కూడా పెరుగుతూ వస్తూ ఉండాలి. రోజు జ్ఞానము ధ్యానము 2 చక్కగా ఉంటాయి. ఆ విద్వత్ అంటేనే వేదము అని చెప్పారు శ్రీ మాతాజీ గారు. విద్వత్ అంటే వేదము, ఆ వేదములో నుంచి వచ్చినది జ్ఞానం. రోజుకు రోజుకి కాస్త ఆ విధంగా ఏమవుతుందంటే మన యొక్క ప్రతిభ బాగా పెరుగుతుంది, ప్రతిభాశాలి అవుతాడు. ఏ జంతువుకి ఈ చరాచర సృష్టిలో ఏ జంతువుకి లేనటువంటి ప్రతిభ అతనికి వచ్చి ఉంది ఆల్రెడీ. ఇంకా కాస్త పెంచడానికి ఈ కుండలిని శక్తి కూడా మనకి ఇచ్చారు పూజ్యశ్రీ మాతాజీ గారు. తర్వాత స్పీచ్ లోకి వద్దాం. ఇప్పుడు మనం శ్రీమాతాజీ గారు ఏం చెబుతున్నారంటే, మన అవయవాలు కిడ్నీస్, లివరు, ప్యాంక్రియాస్, స్ప్లీన్, ఇన్ని అవయవాలు ఉన్నాయి. తర్వాత స్త్రీలకి గర్భాశయం ఉంటుంది. ఇంకా ఇవన్నీ కూడాను స్వాదిష్టాన చక్రం యొక్క కంప్లీట్ ఆధ్వర్యంలో ఉంటాయి. అక్కడికి ఏ రకమైనటువంటి అసమతుల్యము ఉంటే
రుగ్మతులు వస్తాయి అని చెబుతున్నారు. అసమతుల్యం ఎలా వస్తుందంట? రుగ్మతులు ఎలా ఉంటాయంట? డయాబెటీస్ లాంటివి, కిడ్నీ ట్రబుల్ లాంటివి అవన్నీ వస్తాయి. ఇంకా చాలా చాలా ఉంటాయి, అవన్నీ నేను చెప్పట్లేదు. మీరు ఏం చేస్తారంటే అతిగా ఎక్కువగా ఆలోచించడం వలన, అతిగా ఎక్కువగా ప్లాన్ చేయటం వలన, ఒక పనిలో కూర్చున్న తర్వాత దానిలో కూరుకుపోవటం వలన ఇవన్నీ వస్తూ ఉంటాయి అని చెబుతున్నారు శ్రీ మాతాజీగా. ఆ ఓవర్ ప్లానింగ్ అంతా తీసేయాలి, ఓవర్ థింకింగ్ అంతా తీసేయాలి. అప్పుడు ఏమవుతారంటే మీ కుండలిని శక్తి చక్కగా పైకి వస్తుంది, సమతుల్యంగా ఉంటారు మీరు, మీ అవయవాలన్నీ పనిచేస్తాయి. కానీ లేకపోతే అలా చేయకపోయినట్లయితే కుండలిని శక్తి వెనక్కి తగ్గిపోయి కిందకు వచ్చేస్తుంది తన ఇల్లు అయినటువంటి చక్రం బోధలో. ఇంకా ఏం చెబుతున్నారంటే శ్రీ మాతాజీ గారు, మనకి అనేకమైన రోజువారీ కార్యక్రమాలు ఉంటాయి. ట్రైన్ పట్టుకోవాలా, ఆ పని చేయాలా, ఈ పని చేయాలా, అన్ని ఉంటానే ఉంటాయి. కొత్తగా ఏమీ ఉండదు కదా. ఏదైనా ఒక పని మనకి ఆ రైట్ సైడ్ కి పోలరైజేషన్ చేస్తుంటే దాని మీద ధ్యానం పెట్టి వద్దు ఈ పని అనుకుని వెనక్కి వచ్చేసేయాలి. అలా ఎక్కువైపోతేనంట మన యొక్క జ్ఞాపక శక్తి కూడా అపారంగా నష్టమైపోతుంది. ఒక ఎగ్జాంపుల్ క్రోడీకరించారు శ్రీ మాతాజీ గారు. ఒక పెద్ద ఆర్గనైజేషన్ నడిపేటువంటి పెద్ద చైర్మన్ అయినటువంటి స్థానంలో ఉన్నటువంటి ఆయన కూడా దానిలో పనిలో కూరుకుపోవటం వల్ల ఏమైందంటే తన పేరు మర్చిపోయాడు, తల్లిదండ్రులు కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి అందరి పేర్లు మర్చిపోయాడు, అసమతుల్యానికి వెళ్ళిపోయాడు, సమతులంలో లేడు. ఆయన ఇంకా అమ్మ ఇట్లా అయిపోయిందని ఆయన క్రయింగ్ అన్నారు, ఈజ్ క్రయింగ్. అప్పుడు శ్రీమాతాజీ గారు చెప్పారు, ఏమి లేదయ్యా, నీ యొక్క రైట్ స్వాధిష్టాన చక్రము నీ ఓవర్ ప్లానింగ్ లోకి వెళ్ళిపోయింది, దాన్ని తీసుకొచ్చి నేను సెంటర్ లో పెడతాను, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లోకి తీసుకొస్తాను, సుషుమ్నా నాడీలోకి అనగానే అలా సాధన చేయించగానే ఆయనకి అన్ని యథావిధంగా అన్ని చక్కగా అయిపోయినాయి అంట. ఐ పుష్ బ్యాక్ హీజ్ రైట్ స్వాధిష్టాన్ ఇంటూ ది సెంట్రల్ పార్ట్ అంటున్నారు శ్రీమాతాజీ గారు. ఆ విధంగా అతను చక్కగా సమతుల్యంలోకి వచ్చేసాడంట. ఇంకా ఏమంటున్నారంటే శ్రీమాతాజీ గారు, మన చిత్తము అనేది, మన అటెన్షన్ అనేది అటు ఇటు పరిగెత్తుంది, గుర్రాల్లాగా పరిగెత్తుంది కదా, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలంటున్నారంటే శ్రీమాతాజీ గారు, ఆ చిత్తం అటు ఇటు పోతున్నప్పుడు ఏం చేయాలంటే ఆ యొక్క అటెన్షన్ అటు వెళ్ళిపోతుంది అనేటువంటి మీరు ఆ ధ్యానంలో తీసుకురాగలిగితే అది ఏమవుద్దంటే కూల్ డౌన్ అయిపోతుంది, వచ్చేసి చాలా డైనమిక్ సిచ్యువేషన్ లో తీసుకురాబడుతుంది. ఆ సమయంలో ఏమవుతుందంటే ఎంత 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళ పేరు ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా మన చక్రాల ద్వారా, మన సప్త చక్రాల ద్వారా మన అరచేతుల్లోనే వాళ్ళ యొక్క పొజిషన్ ఏంటో తెలుసుకోగలం. అంటే హౌ ఫాస్ట్ యూ క్యాన్ డూ ఇట్ అంటున్నారు శ్రీమాతాజీ గారు. మన ఫింగర్ టిప్స్ లో ఎంత శక్తి ఆ భగవంతుడు చేకూర్చినందుకు దాన్ని ఎందుకు వ్యర్థం చేయటం అని శ్రీమాతాజీ గారి ఉద్దేశము. తర్వాత తన 2 అరచేతులను చూపిస్తూ ఏమంటున్నారంటే పూజ్య శ్రీమాతాజీ గారు, ఇటు చూడండి, నాకు ఎడమ వైపున 7 చక్రాల యొక్క ఇండికేషన్స్ నాకు ఈ 7 ఎడమ చేయిలో ఉన్నాయి, 7 చక్రాలు కుడి వైపున ఉన్నాయంటే ఈ 7, 7, 14 అంటే ఎడమ వైపున ఉన్న ఎమోషన్స్ మన యొక్క భావాత్మకమైనవి అంటున్నారు. శారీరకంగా ఆయన బుద్ధితో కూడినటువంటి, థింకింగ్ తో కూడినటువంటి రైట్ సైడ్ 7 ఉన్నాయి, వెరసి 14 ఈ భావాత్మక శారీరకమైనటువంటి అన్ని ఉన్నాయి. ఈ ఎప్పుడు కూడా 7 సమతుల్యతలో ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే నేను మనిషి అనేవాడు ఆత్మ సాక్షాత్కారం తీసుకున్నప్పటికీ కూడా పోలరైజ్ అయిపోతాడని చెబుతున్నారు. అట్లా ఒక చిన్న పిల్లలు ఉన్నారు, ఒక 10 మంది చిల్డ్రన్ తీసుకొచ్చాము. ఒకసారి ఏదైనా ప్రాబ్లం ని ఇండికేషన్ చేయాలనుకోండి, 10 మంది కూడా ఒకే విషయాన్ని తెలియజేస్తారంట. పిల్లల యొక్క లక్షణం ఏంటంటే అతి చిన్న పిల్లవాళ్ళు, ఒక 3 సంవత్సరాలు, 2.5 సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు చిన్ని పిల్లలు ఉన్నా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి క్యాచ్ రాగానే ఆ ఫింగర్ ని నోట్లో పెట్టుకుని మనకు చూపెడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి భాష రాదు, మాటలు రావు కాబట్టి.
అది ఏంటంటున్నారంటే శ్రీమాతాజీ గారు, ఇప్పుడు సమయాచారం అయింది, ఈ బ్లోజం టైం ఇది, అనేక మంది ఆత్మ సాక్షాత్కారులు ఇప్పుడు జన్మం తీసుకుంటున్నారు. ఋషి పుంగవులు తపస్సు చేసి వాళ్ళ శరీరం నశించిపోయిన తర్వాత మళ్ళీ జన్మ తీసుకుని ఈ లోకంలోకి, మానవ లోకంలోకి వస్తున్నారు. వాళ్ళందరూ ఈళ్ళేను అని చెబుతున్నారు శ్రీమాతాజీ గారు. దాన్ని ఏమంటున్నారండి, ఇది పునరుద్ధానమైన సమయం, రిసరక్షన్ అని చెబుతున్నారు. ఎలా అయితే యేసుక్రీస్తు చెప్పాడో పునరుద్ధానము, అదే పునరుద్ధానం. అంటే మన యొక్క కుండలిని శక్తి ఆజ్ఞా చక్రం దాటి, సహస్రారమ చక్రం దాటి పరమాత్మ వ్యాపకమైన శక్తితో కలియడమే పునరుద్ధానము. దాని యొక్క అర్థం అది. ఇంకేమంటున్నారంటే పూజ్య శ్రీ మాతాజీ గారు ఆఖరిగా ఒక విషయం చెప్పారు. అదేంటంటే ఎంటరన్స్ని మీరు చెప్పింది వేదంగా తీసుకోవచ్చు. ఇప్పుడు కూడా వాళ్ళు బిఫోర్ ఎవరిని మోసం చేయొద్దామని ఉండదు. ఎందుకంటే వాళ్ళలో అమాయకత్వం ఉంటుంది. అది ఆ అమాయకత్వం ఎంత ఘనంగా పనిచేస్తుందంటే వాళ్ళ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ వలన మనని కరెక్షన్ చేసేస్తుంది. తర్వాత ఈ విధమైనటువంటి శక్తి ఉంది కాబట్టి మీరు దీన్ని గ్రహించి ఏం చేయాలంటే సమతుల్యతో ఉండి చక్కగా డబ్బులు ఖర్చు లేకుండా, ఏ ప్యాథాలజికల్ ల్యాబొరేటరీకి వెళ్ళకోకుండా అది వచ్చింది ఇది వచ్చిందని కంగారు పడుకోకుండా, మీ దగ్గర ఉన్నటువంటి కొద్ది సొమ్ముని వ్యర్థం చేయకుండా, ఖర్చు పెట్టుకోకుండా, సహజయోగంలో ఉండి చక్కగా దాన్ని అర్థం చేసుకుంటూ మీకు మీరే స్వయంగా ట్రీట్మెంట్ చేసుకుంటూ, లేకపోతే ఎవరినన్నా సీనియర్ సహోద్యోగులు ఎవరన్నా ఉంటే వాళ్ళని అడిగి తెలుసుకుని చక్కగా మీరు ఉండవచ్చు. సమతుల్యతలో ఆరోగ్యంగా సర్వదా సర్వత్రా ఉండవచ్చు అని మనకి తెలియజేస్తున్నారు పూజ్య శ్రీ మాతాజీ గారు. థ్యాంక్ యూ. జై శ్రీమాత. జై శ్రీమాతాజీ అండి. ఇప్పుడు ఇవాళ రోజున మనం స్వాదిష్టాన చక్రం గురించి తెలుసుకున్నాం. సో ఎవరికైనా ఏదైనా స్వాదిష్టాన చక్రం గురించి కానీ వేరే విషయాల్లో సందేహం ఉన్నా సరే, లేకపోతే వారికి వచ్చినటువంటి అనుభూతిని కానీ మనం ఇప్పుడు షేర్ చేసుకోవచ్చండి. ఎవరికైనా సందేహాలు ఉంటే దయచేసి మైక్రోఫోన్ అన్మ్యూట్ చేసుకుని అడగండి. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ చెప్పండి సార్. ఇప్పుడు మేడం గారు చెప్తున్నప్పుడు ఒళ్ళో పెట్టుకోమన్నారు చేతులు. అప్పుడు మామూలుగా మోకాళ్ళ మీద పెట్టి అమ్మ వైపే ఉంచాలా, లేదంటే మామూలుగా ధ్యాన పోస్టర్ లో పెట్టుకున్నట్టు పెట్టుకోవాలా? అదే రెండు చేతులు అరచేతులు మోకాళ్ళ మీద కంప్లీట్ గా వేళ్ళన్ని కూడా తెరిచి పెట్టుకుని కూర్చోవాలి. శ్రీ మాతాజీ చిత్రపటం వైపు తెరిచి పెట్టుకుని కూర్చోవాలి. ఓకే. అండ్ రెండోది, మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు ఇలా చేసిన విషయాలు అన్ని క్లియర్ గా చెప్పారు. అప్పుడు వాటిని మళ్ళీ అంటే ఒకసారి ఎప్పుడైనా మర్చిపోయినప్పుడు కానీ, లేదంటే దాన్ని మళ్ళీ గుర్తు చేసుకొని అదే విధంగా మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోవడానికి కానీ అది అంటే జనరల్ గా వేరే వేరే చేస్తుంటే కొన్ని ఇప్పుడు అన్ని అంటే మామూలుగా చక్రాల శుద్ధికి మీదనే ఎక్కువ ఇప్పుడు ఈ విషయం ఈ రోజుగా గుర్తు, నిన్నటిది కొంచెం మర్చిపోవడం అలా జరుగుతుంది. కాబట్టి మళ్ళీ మిగతా వాటిని ఎలా చేసుకోవాలి అంటే అవి దాంట్లో అయితే ఫస్ట్ 7గా చెప్పారు, తర్వాత మరి దాన్ని 5గా మార్చారు. ఆ విషయాలు మళ్ళీ అంటే మిస్ అవుతాం కదా అనేది ఓకే, మీరు అడిగిన క్వశ్చన్ నాకు అర్థమైంది. యాక్చువల్ గా జరిగింది ఏమిటి అంటే, మొదటి రోజు మన లోపల ఉన్న శక్తిని మనం జాగృతం చేసుకోవడానికి శ్రీ మాతాజీ గారు మనకి ఒక 9 స్టెప్స్ తో కూడినటువంటి ఒక చిన్న ప్రక్రియ లాంటిది మనకి ఇచ్చారు. ఆ ప్రక్రియ ద్వారా మనం ఏం చేసుకున్నాం అంటే, మన లోపల ఉన్నటువంటి ఆ శక్తిని జాగృతం చేసుకున్నాం. జాగృతం చేసుకున్నప్పుడు ఆ శక్తి జాగృతమై సహస్రాల నుంచి బయటకు వెళ్ళి పరమాత్ముడి శక్తితో కలిసి పరమాత్ముడి యొక్క ప్రకాశం మన యొక్క ఆత్మలోకి రావడం వల్ల మన యొక్క సెంట్రల్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి మన యొక్క చేతుల్లో, శిరస్సు మీద, వెన్నుపూస మీద ఈ ప్రదేశాల్లో మనకి ఆ యొక్క అనుభూతి అనేది వచ్చింది. వైబ్రేషన్స్ అనే అనుభూతి అతి సూక్ష్మంగా మనకి మొదటి రోజు దొరికింది. రెండో రోజు మనం ఏం చేసామంటే, ఆ దొరికిన ఆ శక్తితో మనం ప్రతినిత్యము ఏ విధంగా ధ్యానం చేసుకోవాలి అనే సంగతి మనం తెలుసుకున్నాం. దాంట్లో ఏం తెలుసుకున్నాం, మన ఎడమ పార్శ్వం ఒకటి ఉంటుంది, కుడి పార్శ్వం ఒకటి ఉంటుంది. ఈ రెండు పార్శ్వాలని మనం శుద్ధి చేసుకుంటే మనం మధ్యలోకి వస్తాము అని తెలుసుకున్నాం. అయితే ఈ మధ్యలోకి రావడానికి హెల్ప్ చేసే శక్తి ఏమిటి అంటే, ఏదైతే మొదటి రోజు జాగృతం చేసుకున్నామో ఆ శక్తి,
ఆ శక్తిని ఉపయోగించి మనం ఎడం పార్శ్యాన్ని కుడి పార్శ్యాన్ని జాగృతం సరి చేసుకోవడానికి సమతుల్యంలోకి తెచ్చుకోవడానికి మనం రెండో రోజు నేర్చుకున్నాం. అవును అవును. ఇప్పుడు రెండో రోజు ఇంకొక విషయం కూడా మనం నేర్చుకున్నాం. బంధన ఎలా వేసుకోవాలి. ప్రతి నిత్యము మన కుండలిని మనమే జాగృతి చేసుకున్నాం. మొదటి రోజు శ్రీమాతాజీ గారు మనకి జాగృతం చేసి ఇచ్చారు. దాని తర్వాత మనకి మనం స్వయంగా ఎలా చేసుకోవాలి చెప్పేసి మనకి ఒక ప్రాసెస్ ఇచ్చారు. బంధన కుండలిని జాగృతం చేసుకుని బంధన వేసుకునే ఒక ప్రాసెస్. మన ఎడమ చేతిని మూలాధారం ముందు ఉంచుకుని కుడి చేతిని ఎడమ చేతి చుట్టూ తిప్పుతూ 3 సార్లు పైకి తీసుకెళ్ళాం. అంటే ఇడానాడి ద్వారా, పింగళ నాడి ద్వారా, సుషుమ్న నాడి ద్వారా తల్లి మీరు పైకి రండి అని చెప్పి మనం 2 చేతులతో ఆ సిగ్నల్స్ ఇవ్వడం ద్వారా ఆ యొక్క శక్తి మనకి పైకి వస్తుందండి. పోను మీకు ఆ బంధన వేసుకుంటున్నప్పుడే మీకు తెలుస్తుంది ఆ శక్తి పైకి వస్తుంది. శిరస్సు మీద ముడి వేస్తున్నప్పుడు ఆ శక్తి శిరస్సులోంచి బయటకు వస్తుంది అనేది మీ యొక్క చేతుల మీద ఆ వైబ్రేషన్స్ అనేది తగిలినప్పుడు మీకు అనుభూతి పరంగా తెలుస్తుంది. సో ఇక్కడ మార్పు అనేది ఏమీ లేదు. మొదటి రోజు చేసిన ప్రక్రియ జాగృతం చేసుకునే ప్రక్రియ, రెండో రోజు స్వయంగా మనం ఆ శక్తిని మనకి మనంగా జాగృతం చేసుకునే ప్రక్రియ. దాని తర్వాత ఉప్పు నీటి చికిత్స అనేది 4వ రోజు మనం తెలుసుకున్నాం. దాంట్లో ఏమిటి, ఏదైనా ఒక పర్టికులర్ చక్రంలో మనకి సమస్యలు ఉంటే 5 కింద మూలాధారం నుంచి విశుద్ధి చక్రం దాకా ఆజ్ఞా చక్రం ద్వారా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఆ పంచభూతాల ద్వారా ఎలా తొలగించుకోవాలో మనం ఆ ఉప్పు నీటి చికిత్స ద్వారా తెలుసుకున్నాం. ఇవన్నీ కూడా సహజంగా జరిగిపోతుంటాయి. మనం ఉప్పు నీటిలో కూర్చుని ఎప్పుడైతే లెఫ్ట్ రైట్ మనం క్లియర్ చేసుకుంటూ ఉంటామో లోపల ఉన్నటువంటి ఆ శక్తి జాగృతం అవడం వలన మన లోపల ఉన్నటువంటి మలినాలన్నీ కూడా ఆటోమేటిక్ గా వెళ్ళిపోతాయి. మనం ఏమి చేయవలసిన పని లేదండి. ఎలాగైతే మనం భోజనం చేసిన తర్వాత మనం ఏం చేస్తాం, మనం ఏదైనా పొట్టలో కూర్చుని దాన్ని ఏదైనా గ్రైండింగ్ చేస్తాం, మనం ఏం చెయ్యం. మనం భోజనం ఒకటే చేస్తాం. భోజనం చేసిన తర్వాత మిగతాదంతా కూడా ఆటోమేటిక్ సిస్టమ్ గా అవుతుంది. అదే విధంగా మన యొక్క కుండలిని శక్తిని మనం జాగృతం చేసుకున్న తర్వాత ఏవైతే చిన్న చిన్న ప్రక్రియలు లెఫ్ట్ రైట్ క్లియరెన్స్ చెప్తున్నారో అవి మనం చేసుకున్నామంటే మన యొక్క లోపల ఉన్నటువంటి మలినాలన్నీ ఆటోమేటిక్ గా వెళ్ళిపోయే ఆటో సిస్టమ్ ని మనకి తెలియజేశారు శ్రీమాతాజీ గారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే నిన్న మూలాధారం గురించి తెలుసుకున్నాం, దాని తర్వాత స్వాధిష్టానం గురించి తెలుసుకున్నాం. తెలుసుకుని ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనకి ఏమవుతుందంటే మన యొక్క అరచేతిలో 5 వేళ్ళు ఉన్నాయండి. బేస్ ఆఫ్ ద పాము, సెంటర్ ఆఫ్ ద పాము అన్ని కలిపి మొత్తం 7. ఈ 7 చక్రాల యొక్క స్థితి 5 వేళ్ళు సెంటర్ ఆఫ్ ద పాము, బేస్ ఆఫ్ ద పామ్ అండ్ సెంటర్ ఆఫ్ ద పామ్. ఓకే ఓకే ఓకే. 7 పాయింట్లు. ఈ 7 పాయింట్లో మన ఎడమ పార్శ్వంలో ఉన్న 7 చక్రాల యొక్క స్థితిగతులు తెలుస్తాయి. అక్కడ ఉన్న పార్ట్స్ యొక్క సమస్యలు కానీ లేకపోతే అక్కడ ఆ పార్ట్స్ ద్వారా వచ్చే గుణగణాల్లో తేడా కానీ మనకి ఆ యొక్క ఫింగర్స్ ద్వారా మనకు తెలుస్తుంది అనమాట. తెలిసినప్పుడు బలానా చక్రంలో నాకు లోపం ఉంది, బలానా చక్రం చక్కగా ఉంది అని మనకు తెలుస్తుంది. పోను గ్రాడ్యువల్ గా మీకు అనుభవ రీత్యా తెలుస్తుంది. బరువుగా, నొప్పిగా, దురదగా, తిమ్మురుగా ఇవన్నీ తెలుస్తున్నాయి కదా. తెలిసినప్పుడు ఆ ప్రతి ఒక్కొక్క చక్రం మీద మనం కాన్సన్ట్రేట్ చేసి అక్కడ ఉండే మలినాల్ని తొలగించుకోవాలి. అదే ప్రక్రియ మనం నిన్నటి నుంచి మొదలు పెట్టాం. మూలాధారంలో మనకి సమస్య ఉంటే ఏ విధంగా తొలగించుకోవాలి, ఇవాళ స్వాధిష్టానంలో సమస్యలు ఉంటే ఏ విధంగా తొలగించుకోవాలి అనేది మనం తెలుసుకున్నాం. అదే విధంగా ప్రతి నిత్యము ఒక్కొక్క చక్రాన్ని తెలుసుకుంటూ ఫస్ట్ జ్ఞానాన్ని తెలుసుకుంటాం. దాని తర్వాత ఎప్పుడైతే ఈ ధ్యానం మనం ప్రతినిత్యం చేసుకుంటూ ఉంటామో అప్పుడు మనకిగా అవేర్నెస్ వస్తుంది. ఈ ఫింగర్స్ లో అవేర్నెస్ వచ్చినప్పుడు ఏ సమస్య ఎక్కడుందో దాన్ని మనం తొలగించుకునే శక్తి కూడా మనకు వస్తుందని ఈ ప్రతిరోజు జరిగే ఈ కార్యక్రమాన్ని అన్నింటినీ కూడా వీడియో రూపంలో మేము పెట్టాం. మీకు ప్రతిరోజు కూడా పోస్ట్ చేస్తున్నాం. మీరు ఇవాళ ఒక్కరోజు విని అక్కడతో అయిపోలేదు. ఆ క్యాసెట్స్ ని మళ్ళీ మళ్ళీ మీరు వింటూ ప్రతినిత్యము ధ్యానం చేసినప్పుడు మీ యొక్క అవేర్నెస్ పెరిగి మిమ్మల్ని మీరు పరిపూర్ణంగా మీకు మీరుగా శుద్ధి చేసుకునే ఒక స్థితికి మీరు వస్తారండి. అయితే ఒక చిన్న అంటే అనుమానం, బంధన్ వేసినప్పుడు మీరు చెప్పినప్పుడు ఎడమ చేతి పెట్టి మన చక్రాల గుండా పైకి తీసుకువెళ్తూ కుడి చేతి తిప్పుతాం. ఇది చేసి ఒకసారి ఒక ముడి, రెండోసారి రెండో ముడి, మూడోసారి 3 ముళ్ళు వేస్తాం కదా. అవునండి. ఇది వేసిన తర్వాత అక్కడి వరకే బంధన, లేదంటే ఇలా రైట్ హ్యాండ్ నుండి లెఫ్ట్ హ్యాండ్ కు మళ్ళీ ఇలా సైడ్ కు చేయడం కూడా బంధంలోనే భాగమా?
యాక్చువల్గా దాన్ని ఏమంటారంటే కుండలిని జాగృతి చేసుకుని బంధన్ వేసుకుందాం అని చెప్తారు. అంటే కుండలిని మూడు సార్లు జాగృతి చేసుకున్న తర్వాత బంధన్ అంటే ప్రొటెక్షన్ అన్నమాట. ప్రొటెక్షన్ దేనికి ఇస్తున్నాం మనం? 7 చక్రాలకి ఇస్తున్నాం. అర్థమైందండి? మూలాధారం నుంచి సహస్రారం దాకా ఉన్నటువంటి 7 చక్రాలకి మనం ప్రొటెక్షన్ ఇస్తున్నాం. సో 7 సార్లు మన చేతిని ఇటు నుంచి అటు నుంచి ఇటు కదుపుతున్నప్పుడు ఆ యొక్క ఆ వలయాన్ని మనం క్రియేట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు నాకు పంపారు ఇది, అంటే దీంట్లో కరెక్ట్ అర్థమైంది సార్. సో ఇది ఒకటి కుండలిని జాగృతి చేసుకుని బంధన వేసుకుందాం. సో హోల్ ప్రాసెస్ కూడా సింపుల్ గా, కొంతమంది సింపుల్ గా బంధన అంటారు, లేకపోతే కుండలిని జాగృతి చేసుకుని బంధన వేసుకుందాం అని చెప్తే ఆ శక్తిని జాగృతం చేసుకుని ఆ శక్తి కేంద్రాలకి మనం కవచం అనేది వేసుకోవాలండి. అర్థమైంది సార్ క్లియర్ గా. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్కారం. ఇంకెవరికైనా మీకు వచ్చినట్టు అనుభూతిని కొంచెం షేర్ చేసుకుంటే ఇతరులకు కూడా పనికొస్తుందండి. నేను చెప్తాను సార్. అంటే నేను చెప్పవచ్చు కదా? చెప్పండి. నేను అంటే చాలా యాక్చువల్ గా సహజయోగంలో నేను 2000 నాకు ఈ రోజు అంటే నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు నేను 2012లో అంతకంటే ముందు కూడా ఒకసారి ఎప్పుడు నేను 2012 ఇంకా అంతకంటే ముందు ఎప్పుడో సహజ యోగానికి పరిచయం అయ్యాను. కానీ మరి నా కర్మ చేతనో నా అజ్ఞానం చేతనో నేను తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు ఈ అంటే మరి నా అదృష్టం అని భావిస్తున్నాను. ఖచ్చితంగా 6 రోజుల నుంచి నేను అంటే మరి అమ్మదయ అనుకోవాలి. నేను ఖచ్చితంగా లేస్తున్నాను, ఖచ్చితంగా వింటున్నాను. ఇంకా మొదటి 4 రోజులైతే నేను పొద్దున మళ్ళీ మర్చిపోతానేమో అనే ఉద్దేశంతో సాయంత్రం కూడా విన్నాను. నాకు ఎంత అంటే నాకు అంటే ఒక్కటే చెప్పగలను ఏమంటే నా ఆరోగ్యం అంటే నాకు ఆరోగ్యంలో ఉన్న చిన్నగా అంటే వెన్నుపూసలో చిన్న నొప్పి కానీ, ఎక్కడైనా వేరే నొప్పులు కానీ, ఏమైనా చిన్న ఇష్యూస్ ఉంటే అవన్నీ చాలా 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 అన్ని క్లియర్ అవుతున్నాయి. వెరీ గుడ్. నేను ఎట్లా అంటే నాకు అర్థమైంది. అంటే నేను ఇంకొకటి కూడా అంటే షేర్ చేయగలను ఏంటంటే, మీరు చెబుతున్న వాక్యాలలో కొందరు కుగురువులు, కొందరు వేరే వాళ్ళు అంటే నేను అంటే అందు కూడా కొన్ని నేను అంటే కొన్నిసార్లు వాళ్ళ వైపు కూడా నా ప్రయాణం సాగి ఉండే. నాకు ఇప్పుడు ఈ విషయాన్ని నేను అంటే క్షుప్తంగా అంటే క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత నాకు అర్థమవుతుంది ఏంటంటే, అమ్మ విద్యనే వాళ్ళు తీసుకొని వాళ్ళు అంటే యాక్చువల్గా ఇది ఒక పద్ధతిలో అంటే అమ్మ డాక్టర్ ఇంకా ఆమెకు ఇంకా అంటే వాళ్ళు నేను ఏదైతే కుగురు అని చెప్తున్నానో ఆయన కనీసం అసలు అంత విద్య కూడా లేని వ్యక్తి. నాకు అనిపిస్తుంది ఏంటంటే ఈ అమ్మ విద్యనే తీసుకొని అతను తనని అంటే బయటికి అంటే నాకు అర్థమైంది, మీరు చెప్పేది అర్థమవుతుంది. ఓకే, సో మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత మీ యొక్క అంతర్గత సూక్ష్మ వ్యవస్థని మీరు తెలుసుకోగలుగుతున్నారు. దానికి కారణం ఏంటంటే మనలో కుండలిని శక్తి జాగృతమైంది. ఇంతకు ముందు ఎక్కడికి వెళ్ళినా కూడా కుండలిని శక్తి అనేది జాగృతం కాదండి. శ్రీ మాతాజీకి ముందు కుండలిని జాగృతం కావాలంటే ఒక జన్మంత కానీ జన్మలు కానీ మనం కృషి చేస్తేనే కానీ ఆ కుండలిని శక్తి అనేది జాగృతం అయ్యేది కాదు. కానీ పరమ పూజ్య శ్రీ మాతాజీ గారు భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ మానవ పరిణామ క్రమంలో ఆవిడ జన్మ తీసుకుని వచ్చిన తర్వాత ఆవిడ కృప వలన మన కుండలిని శక్తిని తక్షణమే జాగృతం చేసుకోగలిగే శక్తి మనకు వచ్చింది. ఆ శక్తి ఇంతకు ముందు లేదు. ఇంతకు ముందు వాళ్ళ స్వయం కృషి వలన వాళ్ళు ఎదిగేవారు. ఇప్పుడు శ్రీ మాతాజీ గారి కృప వలన జరుగుతోంది. కాబట్టి మనం మన లోపల ఉన్నటువంటి సూక్ష్మ వ్యవస్థ యొక్క స్థితిగతుల్ని మనంగా స్వయంగా తెలుసుకునే ఒక విద్యని మనకి శ్రీ మాతాజీ ఇచ్చారు. ఇన్నాళ్ళు అందరూ ఏం చెప్పారంటే, మీ లోపలికి వెళ్ళండి, మీ హృదయంలోకి వెళ్ళండి అని చెప్పారు. కానీ ఎలా వెళ్ళాలి, దానికి డోరు ఎవరు కూడా మనకి తీసి ఇవ్వలేదు. మనగా తెలుసుకోమన్నారు. ఇన్నాళ్ళు అలాగే చేశారు. పూర్వకాలంలో కొంతమంది మునీశ్వరులు, వాళ్ళందరూ ఋషీశ్వరులు కూడా చక్కగా చేసుకుని ఆ స్థితికి చేరారు. దాని తర్వాత కాలంలో ఈ జ్ఞానం అనేది కొంచెం భ్రష్టు పట్టి దాని తర్వాత రకరకాలుగా డబ్బు సంపాదించడానికి వాటికి ఈ గురువులు అటు ఇటు తీసుకెళ్లి మన నానా ఇబ్బందులు పెట్టారండి. కానీ ఇవాళ రోజున మానవాళిని కాపాడడానికి శ్రీ మాతాజీ గారు భూమి మీదకి వచ్చారు.
సో ఆవిడిచ్చిన ఆ విద్యతో మనకి మనంగా, అందుకనే స్వయం గురువు అని చెప్పారు. మీకు మీరుగా స్వయం గురువు అండి. మీ ఆత్మని మీ గురువుగా చేసుకోండి. మీ ఆత్మ చెప్పే సందేశాన్ని వినగలిగే శక్తిని మనకి ఇచ్చారన్నమాట. ఆ శక్తితో మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి అని చెప్పి ఈ విద్యను ఇచ్చారు. కాబట్టి సో ఇన్నాళ్ళు జరిగింది. ఈ రోజున కరెక్ట్ అయిన ప్రదేశానికి వచ్చారు. సో దానికోసం చింతించవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఈ విద్యని చక్కగా అభ్యసించి మీ యొక్క ఉద్దానాన్ని దినదినాభివృద్ధి చేసుకుని ఒక పెద్ద వృక్షంలాగా, ఆధ్యాత్మిక వృక్షంలాగా మీరు ఎదగాలి. ఎదగడమే కాకుండా మీలోంచి ఎన్నో పువ్వులు కాయలు వచ్చి ఆ ఫలితాలు ఎన్నో వేల మందికి దక్కాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం అండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మీ ఆశీర్వాదానికి. సో ఇప్పుడు మనకి టైం అయింది కాబట్టి మిగతా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మళ్ళీ ఇంకా మిగతా రాబోయే రోజులు మన అందరం కూడా తెలుసుకుందాం. సో ఇప్పుడు ఒక్క 2 నిమిషాల పాటు మన అందరం కూడా 2 చేతులు తెరిచి ఉంచి మన యొక్క చిత్తాన్ని మాడు మీద ఉంచుకుని అక్కడి నుంచి మన శరీరంలో వచ్చే చిన్న చిన్న అనుభూతుల్ని అరచేతుల్లో కానివ్వండి, వెన్నుపూసలో కానివ్వండి, తల మీద, నుదుటి మీద, పాదాల్లో ఎక్కడొక్కడ మనకు తెలుస్తూ ఉంటుంది. చల్లగా, వేడిగా, నొప్పిగా, బరువుగా, దురదగా, తిమ్మిరెక్కినట్టుగా అవి ఎక్కడ వస్తున్నాయని గమనిస్తూ కూర్చుందాం అంతే. ఇంకా వేరేం చేయట్లేదు. మనం చూస్తూ ఉండడం, మనం చూస్తూ ఉండడమే ధ్యానం. నిర్విచార స్థితిలో కూర్చుని చూడడమే ధ్యానం. సో 2 నిమిషాల పాటు ధ్యానంలో ఉందామండి. రేపు మనం నాభి చక్రం గురించి తెలుసుకుందాం. మరి ఇంత చక్కటి ధ్యానాన్ని ఇచ్చినటువంటి శ్రీమాతాజీ నిర్మలాదేవి గారికి హృదయంలో మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుని, ఈ కార్యక్రమంలో తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేసింటే ఆవిడని క్షమాపణ అడిగి ఇప్పుడు 2 నిమిషాల పాటు ధ్యానంలోకి వస్తామండి. జై శ్రీమాతాజీ. Mm-hmm.